ఎంతమంది సమర్పించుకుంటారు? మరొకసారి చెప్తామా? సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపా. ఈరోజు నమ్ముతున్నారండి, మీ జీవితం ఆయన చేతిలో పెడితే నీ జీవితంలో నూతన కార్యము జరిగించగలిగిన దేవుడు, ఒక నూతన ప్రారంభం ఇవ్వగలిగిన దేవుడు. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా ఏమైనా చేయగలవు. అలాంటి యోసేపు నిలబడినప్పుడు తన జీవితం అంతా మార్చాడండి. ఈరోజు అంతా యేసు నామములో యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, రక్షకా, నీకే నీకే సాధ్యము. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు గ్రహించాలి, ఎంతమంది నిజంగా నమ్మగలుగుతారు? ఒకసారి యోసేపుని అనుకుంటాడు, ముద్దుల బిడ్డగా పెరిగిన వాడు బానిసగా పోయాడు, బానిస నుండి ఖైదీగా మారాడు. తన హృదయంలో అనుకుని ఉండొచ్చు, దేవుడేమో నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడేమో నన్ను ఇట్లా విడిచిపెట్టాడు. కానీ దేవుడు వాక్యం రాయబడి ఉంది, తన బానిసగా పోయినా కూడా దేవుడు అతను తోడున్నాడంట. తన ఖైదీగా మారినప్పుడు కూడా దేవుడు అతను తోడున్నాడంట. ఈరోజు మీరు అడగాలి, మీరు స్థితి ఏదైనా, మీరున్న స్థానం ఏదైనా, దేవుడు అడగండి, దేవా నా తోడు నీ ఉండయ్యా. అడగండి, దేవుడు అడగండి, నా తోడు నీ ఉండయ్యా. దేవా నా తోడు నీ ఉండు ప్రభువా, నా జీవితంలో నువ్వు తోడుంటా. అంతా సమకూర్చి జరిగించగలిగిన దేవుడు అయ్యా, నా తోడు నీ ఉండయ్యా. మనస్ఫూర్తి కలగండి, నా తోడు నీ ఉండు రాజా. నా రక్షగా నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జీవించువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు.